హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారా ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్ గైస్. గాయస్ ఇది టీవీ పెట్టేకి చూసినాం చూడ గాయస్, బాగుందా? చూడండి గాయస్, ఇది టీవీ పెట్టేకే చేసినాం గాయస్. బాగుంటే కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి గాయస్. చూసినారు కదా గాయస్, చూసినారా? అది ఇంకా దీంట్లో చిత్తరము డిజైన్ అవి చేద్దామని చెప్పిన. ఆ పిల్లడు ఉండే వద్దులనా, అంత బడ్జెట్ లేదు, మనం సింపుల్గా చేయనా అంటే మామూలుగా సింపుల్గా చేసి ఇచ్చినాము గాయస్. సింపుల్గా చేసి ఇచ్చినాము. టీవీ పెడితే మాత్రం అడ్రస్ ఉండాలి, అంటే టీవీ మాత్రం అడ్రస్ ఉండాలి, అట్లా అయితేనే దీనికి సెట్ అయ్యేది. అట్లా ఉంటుంది. ఇంకా చాలా రకాల డిజైన్లు ఉంటాయి. రకాలంటే చెప్పకూడదు, మన ఇంటిలో ఎన్ని ఉంటాయి అన్నికనే ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి డిజైన్లు. చూసినా కదా గైస్, బాగుంది. అంతా లైట్లు కూడా ఇచ్చినాం దీంట్లో, బాక్స్లోనే అంతా సిస్టమ్ తయారు చేసినాం. దీంట్లో బాక్స్లోనే తయారు చేసినాం గైస్. అన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా అన్నిటికి సెట్ చేసినాము. ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ ఒకవేళ టీప్ బంద్ అయితే అట్లా డిజైన్ మాదిరిగా వేసుకోవచ్చు అని లెక్కలా పెట్టినాను. వాళ్ళ ఇష్టం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ఏం చేస్తాం గైస్, అంతే కదా. అంటే మనకైతే ఎట్లా నచ్చుతుందో అట్లా చేసిస్తాం. వాళ్ళు చెప్పలేక ముందరే చేస్తాము. కానీ దీంట్లోనే ఇంకా ఏదన్నా లవ్ షేప్లా కానీ యాపిల్ షేప్లా కానీ దిల్ షేప్లా కానీ ఏదో ఒకటి వేద్దాము. లేకపోతే ఇంకా వేరే రకం కూడా ఉంది గాయస్. అట్లాంటివి మీకు ఈ వీడియోలో చూపుతాను. అలాంటి డిజైన్ ఏమైనా వేద్దామా అంటే వాళ్ళు ఉండి వద్దులానా ఉన్నట్లు చేయదు. పైన కూడా స్పీకర్లు కూడా ఇడిచినాను చూడు గైస్. స్పీకర్లు 4 ఇడిచినాను. అవి 4 ఎందుకు ఇచ్చినామంటే, మనము ఇప్పుడు మార్బల్ వేసినప్పుడు అది కటింగ్ చేసి దాంట్లోనే పెట్టేస్తే కట్ చేసి సూపర్గా ఉంటుంది గైస్, చాలా బాగుంటుంది. ఎందుకంటే పైన సిస్టమ్ అంతా ఊకే తలకాయ నొప్పి, కింద పిల్లలు ఉంటారు కదా, ఈ చిత్రంగా దాన్ని పట్టుకునేది, దొబ్బేది, చేసేది, గిచ్చేది, గిల్లేది చేస్తుంటారని అట్లా చేసినాము. అంతే. ఇప్పుడిప్పుడే మాల్ పని అది ఇది చేసినాను, ఇంకా చేయాలి. అంత ఫినిషింగ్ కూడా చేయాలా, చాలా ఉంది, టైం పట్టుకుంటుంది. చేద్దాం అంతే. చేస్తే ఈరోజు చేసినాం గైస్, ఏం చేద్దాం. అదంతే సాగేలో పనిలో కొంతమంది చూసే వాళ్ళకి ఇది ఎంత ఉండాలా, ఇంత ఉండదు అనిపిస్తుంది. కానీ అది దాంతో పోయి అదేమంటారు కదా గైస్, వంగితేనే వరి మెడికోలకు తెలుస్తుంది అన్నట్లు ఉంటుంది గైస్. అదంతే, వంగితే వరి మెడికోలకు తెలుస్తుంది అంటారు కదా, అలాగే ఉంటుంది. అట్లా ఉంటుంది గైస్. మీకు ఈ వీడియోలో చెప్తాను, చూపిస్తాను కూడా. అది చూద్దరంట. ఇంకా డిజైన్ ఎట్లా ఉంటాయనా నీ దగ్గర, ఎట్లా చేస్తావు, ఇంకా రకాలు ఏమైనా డిజైన్లు ఉండవా నీ దగ్గర, అట్లా కొంతమంది ఆలోచన ఉంటుంది. ఇది కాకుండా మీకు మంచి డిజైన్ మీకు ఈ వీడియోలో చూద్దరంట. ఆ చివరి లోపల మీకు ఇస్తాను, అప్పుడు చూద్దరంట గైస్. ఓకేనా? ఇప్పుడే మాల్ అంతా కలిపింది కూడా అయిపోయింది. ఆయన హెల్పర్ బయట ఉన్నాడు, కాస్తంత మిగిలింది మాల్లో. చూసినారు కదా, ఈ మనిషి మనకి వెళ్ళిపోరు. పెద్ద డాన్ ఉన్నట్ల, డాన్ అంటారు కదా గైస్. డాన్ మాదిరి కదనే. ఏమన్నా ఎక్కువ చెప్పేమనుకో పండుగలో, పోరా నేను చేసేయలేను, లేకపోతే పోతాను వీడ అంటాడు. అట్లా అంటాడు. ఇంటికి వెళ్ళిపోరులో ఈరోజు మీకు తెలిసే ఉంటుంది గైస్, చాలా డేంజర్గా ఉంటారు. ఎట్లా అంటారంటే, బేకుంటే పెట్టుకో, లేకుంటే లేదు, ఏముండదు అంటారు. అది తక్కువ అలతీకి పని ఉంటేమో ప్రేమతో ఉంటారు, కొద్ది కాస్తంత ఎక్కువ పని. పోపా ఎవరు చేస్తారు నీకు ఇంతటో, అది ఇది అని వాళ్ళు ఇంకా చాలా రకాలుగా పోతుంటారు. అట్లే కానన్నా అట్లనే ఇట్లానే నమ్మించుకొని చేయాలి గాయస్. మళ్ళీ ఏం చేద్దాం, మామూలే కదా. అతనికి కూడా తెప్పులు ఉంటుంది, మనకే ఉంటుంది. కానీ ఒక్కోసారి వాళ్ళు హెల్పర్లు ఎట్లుంటుంది అంటే, మనకి పని అయిందా లేదా అనేది అవన్నీ ఆలోచించరు వాళ్ళు. ఎట్లా అంటే, వాళ్ళకి మాలు కల్పించినామా, ఇచ్చినామా, టైం అయిందా, పోతాం అనే రకాల్లో ఉంటారు. మనం అట్లా కాదు గాయస్, అది పని చేయాలి. ఎందుకంటే చేయలేకపోతే ఏం లేదు, వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర మరి మనం దెంగలు తిరిగేక అవుతుంది. ఇంతేనా మన అదే అన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, చేసిన పని నచ్చాలా, తర్వాత మన కడుపు కూడా అత్తాలా. అది గాయస్ మన పని. కొద్దిగా టైం అయినా నానేమో ఇలా అనుకోను. దాంట్లో పనిలోకి నిమగ్నం అయిపోతే గాయస్, మనకి ఎవరు చెప్పినా మా టైం అయిందా, భూ ఆకలి అయిందా, అవన్నీ పక్కన చేస్తా. ఇది మా మామ చూడండి గైస్, ఇతనిగా హెల్పర్. ఇక్కడ పైన మా తమ్ముడు చేస్తున్నాడు. ఇతను హెల్పర్ చూడు గైస్. నెత్తికి తలగమ్మ కొట్టినాడు గైస్. ఎందుకంటే ఎవరికైనా కాన్పు అయితే కట్టుకుంటారు కదా గైస్,
అట్లా అట్లా కట్టినాడు చూడు గైస్. ఇతనిగా గురునాథ్ అని మా వెళ్ళిపోరు. ಗುರುನಾಥ ಆಗೇನ ಮಾಲ್ ಕಳ್ಸೋದು ಆಯ್ತಾ? ಹಾಗೆ ಇವಾಗ ಏನು ಮಾಡ್ತೀವಿ? ಖಾಲಿ ಸಿಮೆಂಟ್ ಹಚ್ಚಿದೆ ಎಲ್ಲಿ? ಸಿಮೆಂಟ್ ಹಚ್ಚಿದೆ ಅಲ್ಲಿ ಎಲ್ಲಿಟ್ಟಿದೆ? ಇದು ಗಿಲ್ಲ ಸಿಮೆಂಟ್ ಹಚ್ಚಿದೆ, ಒಣ ಸಿಮೆಂಟ್ ಎಲ್ಲಿದೆ? ಮತ್ತೆ ಯಾರು ಅಲ್ಲಿ ಇಡಬೇಕು? ನಾನೇ ఇట్టుకోಬೇಕಾ? ఇట్లుంటారు చూడు గాయస్, నేను చెప్తే అది పెడతారు. మరి ఏమన్నా ఇట్లా కొద్దిగా గాదిరిచ్చామనుకో ఏ పోబా అంటారు. ఇట్లుంటుంది, అది తెచ్చి ఇటు పెట్టి అంటే పెడతారు, లేకపోతే అంతేకైతే ఉంటుంది గాయస్. అట్లా ఏమన్నా వరకు చెప్పామనుకో వాళ్ళు ఏమనుకుంటారు, అరే తిడుతున్నాడరా, అరుస్తున్నాడరా, అట్లా ఎన్నో రకాలు మాట్లాడుతుంటారు. మనం అట్లా కాదన్న, ఇట్లా తెలిసింది తెలియకుంది తెలిసేటట్లా చెప్తాము. వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరుస్తున్నాడు అని అనుకుంటారు. మనం కావాలని ఎందుకు అరుస్తాం గాయస్? అది మనకి ఏం కావాలో అప్పుడు సిమెంట్ తాపి ఏమైతే మనకు అవసరమైతే అదే కదా మనం అడిగేది. అది లేకున్నప్పుడు కొద్దిగా వరులుతుంటాం అంతే. చూడు ఇప్పుడు అంతా సిమెంట్, అది ఇది గిల్లా సిమెంట్ ఇది ఇచ్చి పెట్టినాడు, పెట్టి బాగా కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చునేటప్పుడు ఏమి అనుకోడు, నన్ను కూర్చున్న దాంట్లో మరి చెప్తారు అరుస్తారు అని. ఇది గిల్లా సిమెంట్ గైస్, ఇది గిల్లా సిమెంట్, ఇది బ్లౌజ్, ఇది తాపినది కర్ణి. కర్ణి అంటారు, తాపి అంటారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగు అంటారు. ఇది సిమెంట్, ఒత్తు సిమెంట్. ఇప్పుడు అంతా ఇది ఫినిషింగ్ చేయాలంటే ఇది ఇవన్నీ అవసరమవుతుంది గాయస్. ఉంటా గాయస్, ఉంటా గాయస్, ఎందుకంటే నాకు టైం అవుతుంది. ఏదో వీడియో చేద్దాం చిన్నగానే చేసినాను. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఆనంద్ నేచర్లో చూడండి గాయస్ ప్లీజ్. ఏదో ఎంకరేజ్ చేయండి గాయస్. నేను కూడా చిన్న రైతు కొడుకులో పుట్టినాను. ఏదో చేద్దామని ఆలోచన తపనలో ఉన్నాను, అందుకోసం చేస్తున్నాను గాయస్. వీడియో నచ్చినట్లయితే కన్ఫర్మ్ లైక్ కొట్టండి గాయస్. గాయస్ సిమెంట్ అంటిస్తున్నా గాయస్, సిమెంట్ అంటిస్తున్నాను. ఇది ఎందుకంటే ఇప్పుడు ఫినిషింగ్ చేయాలి గాయస్. ఫినిషింగ్ చేయలేకపోతే ఇంక ఇది మనం పని చేసినట్లు వేస్ట్ అయిపోతుంది. అలాగే ఉంటుంది పర్సెంట్. ఏంటి కదా బొక్కలు అంటే అంతే ఉంటుంది. ఇదంతా ఫినిషింగ్ చేసినా కానీ మీకు అన్నీ కనిపిస్తుంది గాయస్. ఇలా అన్నీ చేసి మరి చిన్ని మట్టుకోలు పెట్టుకొని అంత కట్టబేక్ అవుతుంది నీట్గా. మూలలో గీళ్ళు అన్నీ చానప్పుడు బాగా అనిపిస్తుంది గైస్. అయ్యో ಏನು ಬಂದ್ ಮಾಡಿ ಇಷ್ಟತನ ಯಾಕಂದ್ರೆ ಆಯ್ತಪ್ಪ ಇದೆಲ್ಲ ಹಿಂಗೆ ತೋರಿಸೋದಪ್ಪ ಹಿಂಗೆ ನಿಧಾನ ಹಿಂಗ ಅದಕ್ಕೆ ತಗಿಸ್ಬಿಟ್ರೆ ಶಾಂತ ಇರ್ತದ ಅದ ಹಂಗೆ ಇಟ್ಟು ಸುಮ್ಮನೆ ಬಾ ಪಡ್ಕಪ್ಪ ಸ್ವಲ್ಪ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾನೆ. ಏನು ಮಾಡ್ತಾನೆ ನೀನು? ಯಾಕಡೆ ತೋರಿಸ್ತಾನೆ? ನೀನಿಗೆ ತೋರಿಸ್ತಾನೆ ಬೇರೆ ಎಲ್ಲ ಕೆಲಸ ಹಿಡ್ಕೊಂಬೇಕ. ಎಲ್ಲಿ ಕೆಲಸ? ಎಲ್ಲನ? హలో గాయ్స్, మా ఆనందన్న ఫుల్ షోకేసులు చేసేది. ఎవరన్నా కావాల్సి షోకేసులు చేసుకోవాలంటే ఫోన్ చేయండి, నంబర్ ఇస్తాము. యాటికి కావాల్సి అటుకు వస్తాము. షోకేసులు ఎట్ట చేయమంటే అట్ట చేస్తాం. మళ్ళా మీరు లేదు ఇదంటే బాగా చేయమంటే ఇంకా బాగా లవ్ బేబీస్లు అన్నీ చేస్తున్నాం. బాగా ఆనందన చూడు షోకేస్ ఎట్లుందో బాగా చూడే. మురదన స్టూల్ తీయాలి. షోకేస్ చేసి టీవీగా అతనే తెచ్చేస్తాడు. మనం డబ్బులు ఇవ్వాలి అవసరం లేదు. లేదా గాయ్స్ ఎందుకంటే కామెంట్ చేసుకుంటున్నాడు. చాలానా ఇంకా ఎప్పుడు పెట్టినట్లుండదు మీరు? అప్పుడు ఏమన్నా
ఇది పట్టించిందే ఆ? ఏం జనలేకుండా నన్ను గుంపు చేసి జనం తగిలించాడు మన బాగా మాట్లాడింది కూడా కాదు నువ్వు మాట్లాడు గైస్ చూసినారు కదా ఇలాంటివి మీకు ఇంకా చాలా రకాలు కావాలంటే చాలా డిజైన్ కావాలంటే చాలా బాగా నీట్గా చేపిస్తాము కాకపోతే ఇప్పుడు ఈ పిల్లోడు ఏమన్నాడంటే చాలా సింపుల్ చేసి నాకేం పెద్దగా అవసరం లేదని చెప్పినాడు అందుకోసమే మనం సింపుల్ గా చేసేసినాను గైస్ లేకపోతే ఇంకా ఒకటి యాపిల్ గుర్తు కానీ లేకపోతే దిల్ షేప్ కానీ అలాంటివి చాలా రకాలు చేయాలా అని ఉంటారు కాకపోతే వాళ్ళు చెప్తారు ఏంటి వాళ్ళు అన్న మాకు ఇట్లా ఉంది ఇంత ఇట్లా అంటే సరిపోతుంది వాళ్ళు లేదు ఇంకా కావాలంటే చేయాలన్నప్పుడు ఇంకా అది టైం పట్టుకుంటుంది అంతే గైస్ అంటే మీకు ఈ వీడియోలో చెప్తాను చూపిస్తాను తర్వాత మీకు ఈ వీడియోలో చేస్తాను అవి నచ్చుతావా లేదో మీరు కూడా చూసి కామెంట్ పెట్టి తర్వాత మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తా మీరు కాల్ చేయొచ్చు గైస్ ఇంత గైస్ ఓకేనా కట్ చేయకూడదు